విభీషణుడు. ఈ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది రావణుడు సోదరుడు అని. కాని నిజానికి కేవలం రావణుడు తమ్ముడు కాదు, అతను ధర్మాన్ని ఎంచుకున్న వ్యక్తి. లంకలో ఉన్నంత కాలం విభీషణుడు అన్నింటినీ చూశాడు. అహంకారం ఎలా పెరిగిందో, అధికారం ఎలా అందం చేస్తుందో, అధర్మం ఎలా రాజ్యాన్ని కబలిస్తుందో అని. అతను రాజ్యాన్ని ప్రేమించాడు, కానీ రాజ్యానికి మించినది ధర్మమని నమ్మారు. రావణుడు సీతను అపహరించినప్పుడు విభీషణుడు మొదటిసారిగా ధైర్యంగా మాట్లాడాడు. ఇది ధర్మం కాదు అని స్పష్టంగా చెప్పారు. అది ఒక మాట కాదు, ఒక విప్లవం. కానీ అతని మాటలకు సమాధానం ఆగ్రహంగా వచ్చింది. సత్యాన్ని చెప్పినందుకు అతడు అపహాస్యం చేయబడ్డాడు, అవమానించబడ్డాడు. అయినా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే విభీషణుడికి తెలుసు సత్యం కోసం ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది అని. అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నారు. రక్త సంబంధాన్ని కాదు, ధర్మాన్నే ఎంచుకున్నారు. ఒక రాజ్యాన్ని వదిలి శత్రువుని శరణు వేరడం సామాన్యమైన పని కాదు. కానీ విభీషణుడు భయపడలేదు. ఎందుకంటే అతని మనస్సులో భయం కన్నా న్యాయం పెద్దది. రాముడి దగ్గరికి వచ్చినప్పుడు అతను దయ కోరలేదు, తన నిజాయితీని మాత్రమే అర్పించారు. రాముడు కూడా అతన్ని అంగీకరించారు. ఎందుకంటే ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన నిలుస్తాడు. ఇదే విభీషణుడి గొప్పతనం. శక్తి ఉన్నవాడు గొప్పవాడు కాదు, సత్యం కోసం నిలబడినవాడే నిజమైన వీరుడు. ఇదే విభీషణుడి కథ. మరి ఈ ధర్మయుద్ధంలో తర్వాత అడుగు ఎవరిది? అది తెలుసుకోవాలంటే తరువాత కథని తప్పక చూడండి. స్టే ట్యూన్.